అసెంబ్లీ మీడియాలో పాయింట్లో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కితే ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని నిలదీస్తాం. ప్రజా సమస్యల పట్ల పోరాడతాం. ప్రజల వైపున ఉంటాం, రైతుల వైపున ఉంటాం, మా ఆడబిడ్డల వైపున ఉంటాం. తప్పకుండా మేము పోరాటం చేస్తాం. నేను ఈ సందర్భంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీడియో స్క్రీన్ మీద చూపియండి. మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారో మొత్తం అఖిలపక్షం ఆల్ ప్రో లీడర్స్ని పిలవండి మీ ఆఫీస్లోకి, మీ ఆఫీస్లోనే చూపియండి, ప్లే చేయండి. ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైనా తప్పు మాట్లాడుంటే అవి తన రికార్డుల నుంచి తొలగియండి. లేదు మా సభ్యుడిని ఆదేశించండి మీరు విచారం వ్యక్తం చేయమని, మేము రెడీగా ఉన్నాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు మేమేం తప్పు మాట్లాడకున్నా, ఒకవేళ స్పీకర్ గారు తప్పు మాట్లాడినామని భావిస్తే మేము విచారం వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సభలో. దయచేసి సభను మొదలు పెట్టండి. మా సభ్యుడికి జగదీశ్వర్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వండి. ప్రజల పక్షాన సమస్యలు ప్రస్తావించడానికి ఒక ప్రతిపక్ష సభ్యులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అవకాశం ఇవ్వాలా, మా గొంతు నొక్కద్దు అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ.